స్టార్ట్ అయ్యిందా? నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చేయలేవు, నిన్ను నన్ను వేరు చేయలేవు. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను నిన్ను నన్ను వేరు చెయ్యలేను, నిన్ను నన్ను వేరు చెయ్యలేను. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, పాడదాం. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి, పాడదాం. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. నీ చిత్తం చేయుటకు నీతో ఉంటాను, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను, నీ చిత్తం చేయుటకు నీతో ఉంటాను, నీ ప్రతి మాటకు లోబడి ఉంటాను. ఏమిచ్చినా నాకు యేసే కావాలి, ఏమి ఇవ్వకపోయినా నాకు యేసే కావాలి, పాడదాం. ఏమిచ్చినా నాకు యేసే కావాలి, ఏమి ఇవ్వకపోయినా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, నీ ప్రేమలో
కోసమే లోకాన్ని నేను ఎంతగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మాటకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనానేమి అది లాభమే. నా మాటకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనానేమి అది లాభమే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాటువారెవరు, పాడుదాం. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాటువారెవరు, శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు, నిన్ను నన్ను వేరు చెయ్యలేరు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేను. చెప్తామందరం. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేను. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాటువారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాటువారెవరు, పాడుదాం. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాటువారెవరు, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాటువారెవరు. శ్రమలైనను శత్రువైనను, శ్రమలైనను శత్రువైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపువారెవరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. ఇంతవరకు పాటలతో ఆరాధనతో నీ నామాన్ని స్తుతించే కృపించారు, నీకు స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధిలో పాటలు పాడి ఆరాధించి నిన్ను ఘనపరిచినటువంటి మేము కొద్ది నిమిషాలు నీ వాక్యమును విని నీ బల్లకై సిద్ధపడవలసిన వారమే ఉన్నాం ప్రభు. ఆకాశము నుండి నీ స్వరమును పంపించి నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించమని, నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని, నీ వాక్యమని ఉదక స్నానము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని
నీ బలకై సిద్ధపరచమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడట్టి వాడు తండ్రి, విద్యయు జ్ఞానము లేనివాడు, తన దోషములను కడిగి పరిశుద్ధపరిచి రెండింతల ఆత్మాభిషేక తైలమును నీ దాసుని మీదికి పంపించి, అయా నీ దాసునితోనూ తదుపరి మా అందరితోనూ మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించమని, వాక్యమును మా గుండెల నిండా నింపుకొని వెలుటకు సహాయము చేయమని ప్రభు మమ్మల్ందరినీ నీ కృపకు నీ శ్రేష్టమైన పాదాలకు సమర్పిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం స్వరమెత్తి రెండు చేతులెత్తి మంచిగా బిగ్గరగా చెబుతాం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తంగా వాక్య సందేశమును ధ్యానము చూసుకుని తదుపరి బల్లలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి లేవియా కాండము బైబిల్ గ్రంథములో మొదటి గ్రంథము ఆది కాండము, రెండవ గ్రంథము నిర్గమకాండము, మూడవ గ్రంథము లేవియా కాండము. మూడవ గ్రంథమైనటువంటి లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చాలండి. ఈ వాక్య భాగముల నుండి దేవుడు మనందరితో మాట్లాడునుగాక. బిగ్గరగా చెబుదాం, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నమ్మిన దేవుడు, మనము విశ్వసించిన దేవుడు, మనము ఆరాధించిన దేవుడు, మనలను కడిగి రక్షణ భాగ్యమును అనుగ్రహించినటువంటి మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధత ఎలాంటిది అంటే, ఆయన పరిశుద్ధతను వివరించడానికి మన భాష ప్రపంచం సరిపోదు, మన ఊహ ప్రపంచానికి కూడా అందనంత పరిశుద్ధుడు ఆయన. పరలోకములో నిత్యము మానక శరాబులు, కెరూబులు, 24 పెద్దలు, కోటానుకోట్ల దేవదూతలు, శ్రేష్టమైన వారందరూ కూడా మానక నిత్యము ఆయన పరిశుద్ధతను గురించి పొగుడుతూ ఉంటారు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడే. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, వందనం ప్రభు, వందనం, వందనం ప్రభు, వందనం. ఆ చరణములు అంటాడు 2వ చరణంలో, వారు అరుస్తున్నటువంటి ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెబుతున్న మాటల కంట కడప కమ్ముల పునాదులు వణికిపోతుందంట. పరలోకములో మానక నిత్యము పొగడబడుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల మధ్యలో స్తుతులు అందుచున్నవాడు మన దేవుడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు మానవులను రక్షించనిక
ఈ లోకానికి ఒక శరీరమును ధరించి వచ్చినప్పుడు ఆయన ఈ లోకములో శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆ జీవించిన కాలములో కూడా ఆయన పరిశుద్ధుడు. బైబిల్ అంటుంది, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన మరణములో పాపము లేదు, జీవములో పాపము లేదు. జీవితంలో ఆయన పుట్టుకలో పాపము లేనివాడు. ఆదాము మొదలుకొని ఈ రోజు జన్మిస్తున్న ప్రతి మానవుని వరకు ఎందరో మహానుభావాలు పుట్టారు, ఎందరో మహాపురుషులు పుట్టారు. లోకంలో ఏమండి, మేము ప్రత్యేకమైన వారమని చెప్పుకొని రాజ్యాలను వెళ్ళినటువంటి వారు ఉన్నారు. అందరూ కూడా ఏదో ఒక పాపంలో ఇరుక్కుబడి జీవితాన్ని వెళ్ళబుచ్చిన వారే. ఒక యేసు ప్రభు మాత్రమే పాపము అంటుని వాడు. ఆయన పరిశుద్ధుడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఆయన లోకానికి ఒక సవాల్ ఇస్తున్నాడు. అయ్యా, నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? ఇంతవరకు ఎవడూ నిరూపించలేకపోయాడు. 2000 సంవత్సరాల నుండి ఇంతవరకు యేసులో పాపం ఉన్నట్టు ఏ వ్యక్తి నిరూపించలేకపోయాడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఏమండి, బైబిల్లో సలోమోను ఉన్నాడు, సలోమితి అనబడిన ఒక స్త్రీ ఉన్నది. ఈ సలోమితి అనబడినటువంటి ఆ స్త్రీ యొక్క ప్రియుడు, ఈమె ప్రేమించుచున్న ప్రియుడు. ఆమె తన ప్రియుని గూర్చి ఎన్నో విషయాలు పొగుడుతుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000లో శ్రేష్ఠుడు అని. కొందరు ఆమెకు వచ్చి అడిగారమ్మా, వేరే వాని ప్రియుని కంటే నీ ప్రియుని విశేషం ఏమిటి? వేరే వాని ప్రియుని కంటే నీ ప్రియుని ఘనత ఏమిటి, విశేషం ఏమిటి అని అడిగినప్పుడు ఆమెంటది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని తన ప్రియుని గురించి ఎన్నో విషయాలు చెప్పింది ఆమె. అలాగే ఈరోజు సంఘం అనే కన్యకకు తన ప్రియుడైన క్రీస్తుని గురించి, అమ్మా నీ దేవుని విశేషం ఏమిటి, నీ దేవుని ప్రత్యేకత ఏమిటి? అందరికంటే నీ దేవుడు ప్రత్యేకమైన వాడు, ఏ కారణాన్ని బట్టి అని ఎవరన్నా సంఘానికి నీకు నాకు అడిగితే మనము ధైర్యంగా గౌరవంగా చెప్పగలము, నా దేవుడు పరిశుద్ధుడు. అవునా? నా దేవుడు పరిశుద్ధుడు. పాపం అంటని వాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. మాట యందు గాని, చూపు యందు గాని, ప్రవర్తన యందు గాని, నడక యందు గాని, ఏ విషయంలో మురికి అంటని వాడు, తప్పు చేయని వాడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండులాగున్న మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి అన్నారు. కాబట్టి పరిశుద్ధులై ఉండులాగున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి అని సంఘానికి చెబుతున్నాడు. ఆయన రక్తంలో కడగబడిన వారితో చెబుతున్నాడు. ఇదే మాటను ఏమండి ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాట. అది ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిన మాటను పేతురన్న లేవనెత్తి సంఘానికి కూడా చెబుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం నుండి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండునని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా
మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. ఏమండి, అక్కడ లేవియా కాండంలో దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులతో, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అది ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట. ఆ మాటను పేతురన్న లేవనెత్తి జ్ఞాపకము చేసి సంఘానికి చెబుతున్నాడయ్యా, మనము విశ్వసించిన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా సమస్త విషయములలో ప్రవర్తనలో మనం ఏమై ఉండాలంట? పరిశుద్ధులమై ఉండాలి. మనము సమస్త విషయములలో సమస్త ప్రవర్తనలలో మనము పరిశుద్ధులమై ఉండాలి. ఏమండి, ఎలా పరిశుద్ధులమై మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలన్నా, దేవుడు మనల్ని పరిశుద్ధపరచాలన్నా? ఒక ప్రశ్న. ఇప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలమా? బైబిల్ అంటుంది, నీ నీతి కార్యాలు మురికి గుడ్డల వంటిదయ్యా. ఎప్పుడు మన పాపాలు పోతాయి? ఎప్పుడు మనము పరిశుద్ధులమవుతాం? దేవుడు మనల్ని కడిగినప్పుడు పరిశుద్ధులమవుతాం. యేసు నీతిని ధరించుకున్నప్పుడు మనం పరిశుద్ధులం. అవునా కదా? మరి ఇక్కడేమో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకున్నాడని ఉంది బైబిల్లో. పేతురన్నతో చెప్పాడు యేసు ప్రభు, పేతురు, నేను కడగకపోతే నీకు పాలు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఆ మాట. యోహాను సువార్త 13వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో నేను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనేను. ఏమంట? నేను నిన్ను కడగకపోతే పేతురు నీకు పాలు లేదయ్యా. పేతురు అన్నాడు, కడిగేదేదో నన్ను నిలువెల్ల కడిగేసి ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడయ్యా, స్నానం చేసినాడు పాదాలు కడుక్కుంటే చాలులే అన్నాడు. యేసు ప్రభు మనల్ని కడగకపోతే, యేసు ప్రభు మనల్ని పరిశుద్ధపరచకపోతే, యేసు ప్రభు రక్తంలో మనము శుద్ధిలము కాకపోతే మనకి ఎక్కడ పాలు లేదు? పరలోకములో పాలు లేదు, జీవములో పాలు లేదు, ఆయనతో యుగయుగాలు ఉండుటకు పాలు లేదు. మనం ఎవరు గడగాలి? యేసు ప్రభువే గడగాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపమును క్షమించుటకు అధికారము కలిగిన వాడు. మనుషులందరి పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కొరకు రక్తము కార్చిన వాడు, ప్రాణమునకు వెలబెట్టిన వాడు, మనుషుల పాపము కొరకు బలి అయిన వాడు ఆయన ఒక్కడే. అందుకే ఆయనకు ఒక్కడికే పాపమునకు క్షమించుటకు అధికారం ఉన్నది. ఏమండి, యేసు ప్రభు మనల్ని కడగాలి, యేసు ప్రభు మనల్ని పరిశుద్ధపరచాలి, అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. అయితే ఆయన అందరినీ ఊరికనే కడిగేస్తాడా? ప్రతి మానవుడు కడగబడిన వాడేనా? ఏమండి, ఎవరిని కడుగుతాడు ఆయన? ఎవరికి కడుగుతాడయ్యా అంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ఈ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించాను గనక ఈమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయం 47వ వచనం చూడండి. ఆమె విస్తారంగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో. ఈ స్త్రీ విస్తారంగా ప్రేమించిందంట. ఎవరా స్త్రీ? బైబిల్ అంటుంది పాపము చేసిన స్త్రీ అని అంటుంది. ఆమె పాపం
యేసుప్రభు పాదాలు కడిగితే కొందరు సనుగుకున్నారు పక్కన. ఆయన శిష్యులలోనే సనుగుకున్నారు. ఈయన ప్రవక్త అయితే, ఈయన దైవజనుడైతే, ఈయన దేవుని కుమారుడైతే ఆమె ఎట్టిదో ఎరిగి ఉండును కదా. యేసుప్రభు ఏమన్నాడంటే, డాక్టర్ ఎవరికి అవసరమయ్యా? రోగం ఉన్నోనికే. రోగం లేనోనికి డాక్టర్ అవసరం అవుతాడా? నాకు ఏ రోగం లేదు కానీ నువ్వు నాకు అవసరం సార్ అంటే నువ్వు బయటికి పోరా అంటాడు డాక్టర్. రోగం ఉన్నోనికి డాక్టర్ అవసరం. అలాగే ఆ స్త్రీ విస్తారంగా పాపము చేసింది గనక పాపములో ఉన్న వానికి దేవుడు అవసరం. ఆ పాపం చేసింది కాబట్టి నువ్వు ఎందుకు రానిచ్చినావు? ఈ దినాల్లో ఒక విచిత్రం, ఈ దినాలే కాదు గత చాలా సంవత్సరాల నుండి ఒక విచిత్రం ఉంది. దేవుని దగ్గరికి అందరూ పోనీకి వీలు లేదు, కొందరే పోవాలి. కొన్ని వేరే సిద్ధాంతాలలో ఏమంటే వాడు అంటరానోడు, వాడు శూద్రుడు, పాదాల నుండి పుట్టినవాడు కాబట్టి వాడు దేవుని దగ్గరికి పోనీకి వాడు యోగ్యుడు కాదు అని ఎన్నో సంవత్సరాల నుండి ఒక వర్గానికి చాలా చిన్న చూపు చూశారు కొందరు. దేవుడనే వాడు ఆ అంటరాని వానికి కూడా సృష్టించాడు, అగ్రకులమునికి కూడా సృష్టించాడు కదా. వానికైనా పుట్టించిన వాడు దేవుడే, ఈయనకైనా పుట్టించిన వాడు దేవుడే కదా. మొన్న చెప్పాడు ఒక సహోదరుడు, నాకు అడిగాడు, మతం మారినావంటే కన్నా తల్లిని మార్చినట్టేరా నువ్వు అన్నాడు. మతం మారినావంటే కన్నా తల్లిని మార్చినట్టేరా నువ్వు అన్నాడు. నేను అన్నాను, సరే బాబు, నీకు కన్న తల్లి నాకు కన్న తల్లి, నువ్వు దగ్గరకు పోయి నువ్వు గొప్పోడి ఎట్లయితేవి, నేను అంటరాను ఎట్లయితేనరా తల్లికి నలుగురు కొడుకులు ఉన్నారనుకో, నలుగురిని సమానంగా చూస్తాడా? ఒకరిని గొప్పని ఒకరిని అంటరాను నేను చూస్తాడా? తల్లి చూస్తాడా? ఇంకా లెక్క ప్రకారం పోతే చిన్నోన్నే ఎక్కువ ప్రేమిస్తుంది తల్లి. అవునా? మీ ఇళ్ళలో మీ పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లల కంటే చిన్న పిల్లలకి ఒక మెట్టు బాగా వాడు చిన్నోడు అని. మరి నువ్వు పెద్దోడు అయితే, నేను చిన్నోడు అయితే నా తల్లి నన్ను ఎందుకు దూరం చేసింది బాబు? నేను చిన్నోనే కదా, నేను కూడా ఆ తల్లికి పుట్టినానే కదా. నేను అంటరాను ఎట్లయిపోతే నేను ముడితే ఆ తల్లి మైలపడడం ఏంటి? తిక్క మాటలు కదా అవి. దేవుడు అనేవాడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. ఇక్కడ కూడా ఈ స్త్రీని గురించి వాళ్ళు సనుగుకున్నారు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ కూడా అనింది, అయ్యా నేను అంటరాని దానను, నా చేతులతో నువ్వు నీళ్ళు తాగడం ఏందయ్యా? యేసుప్రభు అన్నాడు, నేను ఎవరినో తెలిస్తే నువ్వు రివర్స్ నీళ్ళు అడుగుతున్నా. యేసుప్రభుకు అంటరాని వారు, వీడు గొప్పడు వాడు చిన్నోడు అనేది లేదండి. ఆయన అందరికి ప్రభువు. ఏ దేశము లేదు, ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఏ వర్గము లేదు. వాడు చిన్నవాడా, పెద్దవాడా, నల్లవాడా, తెల్లవాడా, జంపువాడా, పొట్టివాడా, వాడు అమెరికా దేశమా, ఇండియా దేశమా, ఆస్ట్రేలియా దేశమా, ప్రపంచానికి ఆయన ప్రభువు. మానవుడు అనబడిన ప్రతి ఒక్కరిని ఆయన దగ్గర చేసేవాడు, దరి చేర్చేవాడు. ఇంకొక మాట చెబుతున్నా, పాపులను కూడా, నేను ఘోరమైన పాపిని, నన్ను ఇంకా ఎవరు క్షమించరని వారికి కూడా ఆయన క్షమించే దేవుడు, దరి చేర్చే దేవుడు, మన పాపాలు కడిగి వేసే దేవుడు. ఈ స్త్రీని గురించి ప్రభు అన్నాడు, ఈమె విస్తారంగా ప్రేమించింది గనక ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. నేను ఒక ప్రశ్న అడుగుతా, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువును ప్రేమించేది మనమేనా? లోకంలో ఉన్నోడు ప్రేమించట్లేదా? కొంతమంది మతోన్మాదులకు ఆయన అంటే ద్వేషము గాని, న్యాయముగా యథార్థముగా బ్రతుకుతున్న ఎందరో హిందూ సోదరులు, ముస్లిం సోదరులు ఎందరో యేసు ప్రభును ప్రేమించేతోళ్ళు లేరా? యేసు ప్రభు మంచి దేవుడు అండి అనేతోళ్ళు ఉన్నారు, రక్షణ లేనోళ్ళు కూడా.
ఆయన గొప్ప దేవుడండి, ప్రేమమూర్తి అండి. ఆయన అందరినీ క్షమించేవాడండి. మన ఒక సహోదరుడు అంటున్నాడు, ఆయన ఒక గుడి పూజారి, బ్రాహ్మణ సహోదరుడు. ఆయన నేనిద్దరం ఒక చోట కలిసాం, మాట్లాడుతుంటే బ్రదర్ మీరేం పని చేస్తారని అడిగాడు ఆయన. మేము మెడిసిన్ తీసుకుని వెళ్ళినప్పుడు కలిసాం ఇద్దరం. మీరేం పని చేస్తారు బ్రదర్ అన్నాడు. నేనన్నా అయ్యా నేను చర్చి పాస్టర్ని అన్నాడు. ఆయన అన్నాడు అవునా, నేను గుడి పూజారిని అన్నాడు ఆయన. అంటే సంతోషం సార్ అని ఇద్దరం సెకండ్ తీసుకున్నాం. ఆయన అంటాడు కదా, యేసు ప్రభువు చెప్పిన మాటను ఒకవేళ గాంధీ మహాత్ముడు గనక చదవకపోయింటే, తెలుసుకోకపోయింటే ఒక విధంగా మన దేశానికి స్వతంత్రం వచ్చేది కాదేమో. ఏదైనా ప్రేమతోనే జయించాలి, ఆయుధముతో కాదు. నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపి నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించనే మాటలు ఆనాడు గాంధీ మహాత్ముడు చదివాడు గనకనే అహింసతోనే, ప్రేమతోనే మన దేశానికి స్వతంత్రమును తీసుకురాగలిగాడు. యేసు ప్రభు చాలా గొప్పోడండి అన్నాడు ఆయన పూజారి. ఏ రోజు చర్చికి పోలేదు ఆయన, ఏ రోజు ప్రార్థన చేయలేదు ఆయన. ఆయన అంటున్నాడు యేసు ప్రభు చాలా గొప్పోడండి అన్నాడు ఆయన. యేసు ప్రభుని ప్రేమించేటోళ్ళు బయట వాళ్ళు కూడా ఉన్నారుగా. యేసు ప్రభు మంచివాడు, యేసు ప్రభు గొప్పవాడు, ఆయన చెప్పిన మాటలు చాలా విలువైనవని భావించి గౌరవించే వాళ్ళు బయట కూడా ఉన్నారుగా. మరి ప్రేమించినంత మాత్రం ఆయన పాపాలన్నీ కడిగేస్తాడా? ప్రేమించడం అంటే అర్థం ఏమిటంటే, నోటితో నాకు యేసుప్రభు అంటే ప్రేమ, యేసుప్రభు అంటే ఇష్టము, యేసుప్రభు అంటే నాకు గౌరవము, యేసుప్రభు అంటే నేను ప్రేమిస్తాను అనడం కాదు, నోటితో చెప్పడం కాదు. ప్రేమ ప్రవర్తనలో చూపెట్టాలి. ఈమె తన యొక్క కన్నీటితో యేసు పాదాలు కడిగి తన యొక్క తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి విలువైన అత్తరు పూసింది ఆయన పాదాలకు. అది ప్రేమ అంటే. క్రియలేని ప్రేమ వ్యర్థము. క్రియలేని ప్రేమ ద్వారా కాదు నువ్వు శుద్ధుడవయ్యేది, క్రియతో కూడిన ప్రేమ ద్వారా నువ్వు శుద్ధుడవైతావు, నువ్వు శుద్ధురాలివైతావు. ప్రేమించడం నువ్వే కాదు బాబు, బయట ఉన్న వాళ్ళు కూడా చాలా మంది యేసుప్రభువుని ప్రేమిస్తారు. ఎవరైనా చర్చి కనిపిస్తే వాడు ఇట్లా రమణం కొట్టుకొని పోతుంటాడు. క్రైస్తవులలో కూడా చాలా మంది అలాంటి క్రైస్తవులు ఉన్నారు. యేసుప్రభుని మేము ప్రేమిస్తున్నామండి. ప్రేమిస్తే కుదరదండి, బ్రతుకుతే కుదురుతుందండి. ఏమండి బైబిల్ అంటుంది, ఏమంటుందో తెలుసా? యోహాను 2వ పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను 2వ పత్రికలో 6వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది అనుకుంటా కదా, 1వ అధ్యాయం ఉంటుంది, 6వ వచనంలో ఉంటుంది ఒక మాట. యోహాను రాసిన 2వ పత్రిక 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. కిందంటాడు మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలెను అనున్నదియే ఆజ్ఞ. ఏమండి ప్రేమ అంటే ఏమిటి? యేసును ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ఆయన చెప్పినది చేయడమే ప్రేమ. ఆయన చెప్పినట్లుగా జీవించడమే ప్రేమ. బైబిల్ అంటుంది ఆజ్ఞ అతిక్రమము పాపము, ఆజ్ఞను అనుసరించడము దేవుణ్ణి ప్రేమించుట. ప్రేమించడం అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు నోటితో చెప్పడం కాదు ప్రేమ, నీ క్రియలలో ఉండాల ప్రేమ. దేవుడు చెప్పినట్లుగా నేను బ్రతకాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి.
యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చదవండి. 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఏమండి, ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి బ్రతికినప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వాడవు బాబు. నువ్వు యథార్థంగా దేవుణ్ణి ప్రేమించిన వాడవైతే ఏమండి, ఆయన నిన్ను కడిగి వేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఇంకొక మాట చెప్పి నీకు ఒక విషయం మీ దృష్టికి తీసుకొచ్చి ముగించేస్తా. ఈ మాట చెప్పనీకి ఇదంతా తిప్పుతున్నాను. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవునా? నా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, వ్యభిచరించొద్దు, దొంగలించొద్దు, పరనివాని స్త్రీలను ఆశించొద్దు అని, అబద్ధం ఆడొద్దని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ తల్లిని తండ్రిని సన్మానించుము. కానీ పాత నిబంధన కాలంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుడు సంఘానికి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిటంట ఆ 2 ఆజ్ఞలు? చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం, 30-31 వచనాలు చూడండి. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞలు మరి ఏవి లేదని మీతో చెప్పుచున్నాను. 2 ఆజ్ఞలంట. ఒకటి ఏమిటి? దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించడము మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడము 2వ ఆజ్ఞ. ఇంక ఇవి 2 ప్రాముఖ్యమైనవి బాబు. ఇంక ఇవి 2టిని నువ్వు పాటించగలిగితే నువ్వు ధన్యుడివి అన్నాడు. ఏమంటే దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ప్రేమించిన వాడు ఒక మంచి ఉంది ఇక్కడ. దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించిన వాడు పాపం చేయడానికి అవకాశం లేనే. ఆయన పరిశుద్ధుడు కదా, ఆయనకు అసహ్యమైనది ఏది కూడా ఇంకా వాడు ఇష్టపడడు. మీకు అర్థం కాని ఒక మాట చెప్తా. మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అనుకో, మనం ఒక వ్యక్తిని ఆరాధిస్తున్నాం అనుకో, ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అతనికి ఒక విలువైన స్థానంలో మనం ఉంచుతున్నాం అనుకో, మనమంతా ఆయనలాగానే ఉండడానికి ఇష్టపడతాం. అవునా? ఆయనలాగా మాట్లాడడానికి ఇష్టపడతాం, ఆయనలాగా వస్త్రాలేనికి ఇష్టపడతాం, ఆయనలాగా కటింగ్ చేయించుకోనికి ఇష్టపడతాం, ఆయనలాగా ప్రవర్తించడానికి ఇష్టపడతాం. ఆయనకి ఏది ఇష్టమో దాన్ని మనం ఇష్టపడతాం, ఆయనకి ఏది అసహ్యమో దాన్ని మనం అసహించుకుంటాం. అవునా కదా? నాకు తెలిసిన ఒక సిస్టర్ ఉంది, ఒక ఆమె చెల్లెమ్మ అవుతుంది, నాకంటే చాలా చిన్న వయసు. ఆమెకు మొన్న పెళ్లి అయింది. ఆ పెళ్లి సంబంధం కూడా నేనే చూశాను, పెళ్లి చేశాను. ఆ పేరు చెప్పడం బాగుండదు కానీ లైవ్ మంచి విషయాలు ఎక్కువ, చెడ్డ విషయాలు ఉండవు. ఆమెను ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆమె భర్తకి ఎంత ప్రేమిస్తుందంటే ఆమె అంత ప్రేమిస్తుంది. వాళ్ళ భర్త అంటే ఆమె చాలా ఇష్టం.
ఎంత ఇష్టం అంటే ఇంక దేవుని తర్వాత ఇంక ఆయన్నే అంత ప్రేమిస్తుంది. అలా ప్రేమించాలి, అదే న్యాయం. భార్యను దేవుని తర్వాత భార్యను భర్త ప్రేమించాలి. మొదట ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, తర్వాత భర్తను ప్రేమించాలి. భార్య కూడా ఏమండి భర్తకు లోబడాలి, భర్తను ప్రేమించాలి. ఆమెకు వాళ్ళ భర్త అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. వాళ్ళ భర్త ఆదివారం రోజు ఏ బట్టలు వేసుకుంటే దానికి మ్యాచ్ అయిన బట్టలు వేసుకుంటుంది. ఎక్కడైనా ఫంక్షన్ అయినప్పుడు కూడా ఇద్దరు ఒకటే కలర్ వేసుకొచ్చింటారు. నేను ఒకసారి అడిగా, ఏమ్మా మీ ఆయన వేసిన బట్టలు వేస్తూ ఎప్పుడు అదే కలర్ వేస్తూ ఏంటి అంటే, ఆమె అంటుంది మా ఆయన అంటే చాలా ఇష్టం అండి, ఆయన ఏ కలర్ వేసుకుంటే నేను అదే కలర్ వేసుకోవాలనేది నా ఆశ. మంచిది, చాలా మంచిది, అందులో తప్పు లేదు, తప్పని చెప్పట్లేదు, అలాగనే ఉండాలి. ఈమెకు కొన్ని ఆహార అలవాట్లు కొన్ని ఇష్టం లేనివి ఉన్నాయి, వాళ్ళ ఆయన కొన్ని ఆహార అలవాట్లు ఇష్టమైనటివి. వాళ్ళ ఆయన ఎక్కువ నాన్ వెజ్ ప్రియుడు, ఈమెకంత నాన్ వెజ్ అంటే అంత ఇష్టం ఉండదంట. వాళ్ళ ఆయన కోసమని వాళ్ళ ఆయనకి ఏ ఏ వంటలు ఇష్టమో ఆ వంటలు ఈమె కూడా అలవాటు చేసుకున్నది. ఈమె చేపల కూర ఏనాడు తినలేదంట. చేపలు అంటే వాసన అంటే ఈమెకు ఎప్పుడు తిన్నదంట. వాళ్ళ భర్తకి చేపలు అంటే చాలా ఇష్టం అంట. నా భర్తకి ఇష్టమైనది నేను కూడా తినాలి అని బలవంతంగా చేపల కూర తినడం నేర్చుకున్నది. మనం ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తికి ఏ అలవాట్లు ఉన్నాయో మనం అదే అలవాట్లు చేసుకుంటాం. ఆ వ్యక్తి ఎలాగుంటాడో మనం అలాగుంటాం. ఆ వ్యక్తికి ఏది ఇష్టమో అదే చేస్తాం. ఆ వ్యక్తికి ఏది ఇష్టం కాదో మనం అది చేయం, మానేస్తాం కదా. అలాగే దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే, యథార్థంగా పూర్ణ హృదయముతో వివేచనతో నువ్వు ప్రేమించగలిగితే ఆయనలో ఉన్న లక్షణాలు మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆయనకి యాది ఇష్టమో అదే చేస్తాం. ఆయనకి యాది ఏమండి నచ్చుతుందో దాంట్లో మనం బ్రతుకుతాం. ఆయనతో ఎప్పుడు మాట్లాడడానికి ఇష్టపడతాం. ప్రార్థన మానవు, వాక్యం మానవు, చర్చ మానవు. ఆయనను నువ్వు యథార్థంగా ప్రేమించిన వాడవు, ప్రేమించిన దానవైతే ఆయనలో నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడతావు. అవునా కదా? రెండవదిగా నీలాగే నీ సహోదరుని నువ్వు ప్రేమించుకోగలిగితే, నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించగలిగితే వాని పట్ల ఏ ద్రోహము చేయనికి నువ్వు ఇష్టపడవు, వాని పట్ల ఏ అన్యాయం చేయనికి ఇష్టపడవు. ఒక రూపాయి నువ్వు నష్టపోనికి ఇష్టపడతావు, కానీ నీ సహోదరుని నువ్వు నష్టపరచవు. ఏ ప్రధానమైన ఆజ్ఞలు ఇందులోనే ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నది బాబు. ఇందులోనే ఏమండి ప్రవక్తల యొక్క మర్మాలన్నీ ఏమిటి ఉన్నాయి అన్నాడు చూడు మత్తయి సువార్తలో ఒక మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనము నుండి చదవండి. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనది మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమునై ఉన్నవని అతనితో చెప్పాడు. ఏమంట? ఈ రెండు ఆజ్ఞలు దేనికి ఆధారమై ఉన్నది? ధర్మశాస్త్రం అంతటికి ఆధారమై ఉంది, ప్రవక్తలు చెప్పిన మాటలకు ఆధారమై ఉన్నది. ఈ రెండు చేస్తే చాలు బాబు, ఈ రెండును అనుసరిస్తే చాలు. నీ పరిశుద్ధత కాపాడబడు, నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించగలిగితే. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది గనక ఈమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి.
ఆయనను నువ్వు ప్రేమించి ఆయన పాదాలు పట్టుకొని కడగబడి ఆయనలాగా జీవించనిక నువ్వు మారిపోవాలి. ఆయనలాగా నువ్వు బ్రతకనిక మారిపోవాలి. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యం ముగించేస్తాను. ఒక 5 నిమిషాల్లో జాగ్రత్తగా వినాలి. దేవునికి మన జీవితంలో చాలా ఇష్టమైనది ఏదన్నా ఉంది అంటే అది పరిశుద్ధత. మనలో ఆయన ఇష్టపడేది ఏమిటి? పరిశుద్ధత. ఎందుకు అంటే బైబిల్లో ఒక వ్యక్తిని గురించి దేవుడు చాలా గొప్ప మాట చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. మత్తయి 11వ అధ్యాయం 11వ వచనంలో అన్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదు అన్నాడు. అసలుకు స్త్రీలు కనిన వారంటే ఆదాము మొదలుకొని ప్రతి మానవుడు స్త్రీలు కనిన వారే. ఆదాము అవ్వలిద్దరు మాత్రమే చేయబడిన వారు. ఆదాము సంతానము మొదలుకొని అందరూ స్త్రీ కనిన వారే, అమ్మ కనిన వారే కదా. అమ్మ లేకుండా మనం జన్మను పొందామా? ప్రతి ఒక్కరూ అమ్మ కడుపులో నుండి వచ్చిన వాళ్ళమే. ఈనాటి వరకు యేసు ఏమండి చెబుతున్న మాట, ఈనాటి వరకు జన్మిస్తున్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. ఏందంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు? ఎందుకంత ఘనపరిచాడు యోహానును? ఏముంది యోహానులో? ఒక అద్భుతం చేయలేదు, ఒక మంచి తిండి లేదు, మంచి ఇల్లు లేదు, బట్ట లేదు. మనుషులందరూ గౌరవించదగిన ప్రవక్త ఏం కాదు. ఎందుకయ్యా ఆయనను అంత ఘనపరిచాడంటే అతడు పరిశుద్ధుడు. తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధతను కాపాడుకున్నవాడు. ఏమన్నా ఈ రోజుల్లో కొందరు జతైనారు. మేము మర్మాలు చెబుతున్నాం అంటారు. ఏమంటే మర్మాలు, సత్యాలు, ఎవరికి కావాలరా నీ లోతైన గదులో? నీ మర్మాలు ఎవరికి కావాలి? ముందు పరిశుద్ధతను పక్కన పెట్టారు వీళ్ళు. పరిశుద్ధత పక్కన పెట్టేశారు, పాపిష్టి పనులన్నీ చేసుకుంటా. ఇంకా మేము గొప్ప మర్మాలు చెప్తున్నాం, లోతైన సంగతులు చెప్తున్నాం. వాణ్ణి సంస్కరిస్తున్నాం, ఈయన్ని సంస్కరిస్తున్నాం, నీ తలకాయ సంస్కరిస్తున్నాం. ముందు పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకోరా నాయనా. పరిశుద్ధులే సంపూర్ణము. పాపిష్టి పనులన్నీ చెప్పుకుంటే మర్మాలు చెప్పినోడు కాదు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అని ఉంటది బైబిల్లో. సత్యం చెప్పేతోడు సంపూర్ణుడు అయినట్లు అని కాదు. సత్యం కావాలి, దానికంటే ఎక్కువ పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని మర్మాలు చెప్తే లాభం ఏముంది? ఎంత డీప్ అయిన వాక్యం చెప్తే లాభం ఏముంది? ప్రపంచమంతా తెలిస్తే లాభం ఏముంది? ఎంత జ్ఞానివైనా, ఎంత మర్మాలు చెప్పేవాడివైనా, ఎంత పండితుడివైనా, దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడవైతేనే అంగీకరింపబడతావు. మొదట పరిశుద్ధతకు ముందు ప్రాధాన్యత ఇవ్వు. పాపం చేయడం మానేయి, పనికిమాలిన పనులు చేయడం మానేయి, భ్రష్టపు పనులు చేయడం మానేయి. కొందరు వాక్యము, లోతైన వాక్యము చెబుతున్నాం, మర్మం చెప్తున్నాం, గొప్ప విషయాలు చెప్తున్నాం అనే ముసుగులో పనికిమాలిన పనులన్నీ చేస్తున్నారు. విచారాలు అయిపోతున్నాయి, నరహత్యలు అయిపోతున్నాయి. ఆ భ్రష్టుల స్థితిలో మనం ఉండకూడదు. మొదట పరిశుద్ధత. దేవుడు అంటే భయపడాలి, పాపం అంటే పారిపోవాలి. నిజంగా యథార్థంగా దేవుణ్ణి ప్రేమించేవాడు పరిశుద్ధంగా బ్రతుకుతాడు. బతక నేర్చుకున్నవాడు వాక్యాలను వెతుక్కుంటాడు. మంచి మంచి వాక్యాలు ఆడున్నాయి, లోతైన వాక్యాలు. ఏం చేస్తావు లోతైన వాక్యాలు తెలుసుకొని? నువ్వు పరిశుద్ధంగా బ్రతుకురా, పరలోకానికి పోతావు. లోతైన వాక్యం తెలుసుకొని లాభం ఏముంది? పరలోకం పొంది
రేపు నరకంలో పోయి చెప్పుకుంటావా అందరికి? నాకు తెలిసినన్ని మర్మాలు ఎవరికి తెలియవు, మీకు చెప్పమంటావా అంటారేమో. నరకానికి పోయి నరకంలో కూడా ఇను వాక్యం. పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రభును చూడలేవు. పరిశుద్ధత లేకుండా నువ్వు పరలోకం పోలేవు. నీ లోతైన మర్మాల కంటే ముందు పరిశుద్ధత ముఖ్యం. పరిశుద్ధంగా బ్రతుకు బాబు, చాలు నీ జీవితం దగ్గర. మర్మాల సంగతి దేవుడు ఎరుగు. అవి కావాలా వద్దని లేదు. దీన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని తీసుకోవడం కాదు. ముందు ఇది, తర్వాతనే అది. పరిశుద్ధుడు గనక యోహానును దేవుడు అంతగా హెచ్చించాడు, అంతగా ఘనపరిచాడు. అంత స్థితిలో ఏమండి హెచ్చుగా మాట్లాడాడు యోహానును గురించి యేసుప్రభు. నిజంగా యేసుప్రభును ప్రేమించిన వారమైతే, దేవుణ్ణి ప్రేమించే వారమైతే పాపము చేయడానికి ఇష్టపడ, పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇష్టపడతాడు. యోసేపు గురించి మీకు తెలుసు కదా. యోసేపు వేరే దేశములో, ఐగుప్తు దేశములో బానిసగా పోయాడు. అక్కడ ఐగుప్తు దేశమంతటిని పరిపాలిస్తున్న రాజు భార్య యోసేపు మీద మనసు పెంచుకున్నది. యోసేపుతో వ్యభిచారము చేయనికి ఇష్టపడింది. ఒకానొక రోజు ఇంట్లో ఎవరూ లేరు. యోసేపును తనతో పాపము చేయమని బలవంతం చేసింది ఆ స్త్రీ. రాజు భార్య, రాణి, దేశానికి రాజు తర్వాత ఇంకెవరు? రానే. అక్కడ ఒకవేళ యోసేపు ఎవడు చూడట్లేదులే, ఎవరికి నేను కనపడట్లేదులే, ఎవరికి తెలియదులే, ఒక 10 నిమిషాలు పాపం చేసేస్తే అయిపోయాయి కదా అనుకుంటే రాజు బ్రతుకు బతికేవాడు యోసేపు. రాణి ప్రేమించిన పురుషుడు, రాణి ఇష్టపడుతున్న పురుషుడు సామాన్యంగా బతుకుతాడు దేశంలో? ఉన్నతమైన స్థితిలో బతుకుతాడు. ఆ ఉన్నతమైన స్థితిని కాదు యోసేపు చూసింది, ఆ సుఖభోగాలు కాదు యోసేపు చూసింది. ఎవడు చూడట్లేదులే అనుకోలేదు యోసేపు. ఏమన్నాడో తెలుసా? నేను నమ్మిన నా దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపం నేను ఎట్లా చేయదును? అది దేవుడు చూస్తున్నాడనే సంగతి జ్ఞాపకంలో పెట్టుకున్నాడు యోసేపు. దేవుని ప్రేమించేవాడు యోసేపు. ఆయనకు అసహ్యమైనది, ఆయనకు నీచమైనది, ఆయన ప్రేమించని వస్తువులను నేను ప్రేమించను. ఆయనకి ఇష్టం లేదా? ఇది నాకు ఇష్టం లేదు, అంతే. నేను చెరించొద్దన్నాడు, నేను చేయకూడదు, అంతే. ఎందుకంటే నేను ప్రేమించిన దేవునికి అది ఇష్టం లేదు. యోసేపు లక్షణం అది. యథార్థంగా దేవుణ్ణి ప్రేమించేవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతాడు. ఏమండి, మనం యథార్థంగా ప్రేమించు. ఇంకా నువ్వు లోపల పాపాన్ని ప్రేమిస్తున్నావు, లోపల ఏమండి నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లోపల ఇంకా నువ్వు చెడును ఆశిస్తున్నావంటే ఇంకా నువ్వు దేవుణ్ణి పూర్ణంగా ప్రేమించట్లేదు. ఈ కాలంలో క్రైస్తవులు, చాలా మంది క్రైస్తవులు ఎట్లా తయారైనారంటే ఆయన ఏమన్నా ఇస్తాడేమో చర్చికి పోతే అని వచ్చేతోళ్ళే చాలా మంది. యేసుప్రభు దగ్గరికి పోతే అప్పులు పోతాయి, యేసుప్రభు దగ్గరికి పోతే ఏమండి మా రోగాలు పోతాయి, మా పిల్లలు పాస్ అవుతారు, మేము ఇల్లు కట్టుకుంటాం, ఇట్లా అనుకునేతోళ్ళే చాలా మంది. యథార్థమైన ప్రేమతో లేదన్నమాట. కానీ యథార్థంగా నేను ఆయనను ప్రేమించి ఆయన లాగా పరిశుద్ధంగా ఉండడానికి నేను ఆయన సన్నిధికి వెళ్తున్న క్రైస్తవులు చాలా తక్కువ మంది. యథార్థంగా ఆయనను ప్రేమించి ఆయన వల్ల పరిశుద్ధంగా బ్రతకాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. యథార్థంగా ప్రేమించి ఆయనకి ఇష్టము లేని పాపాన్ని ద్వేషించే వాళ్ళు చాలా తక్కువ మంది. క్రైస్తవులలో ఏమండి ఇలాంటి
దొంగ పరిశుద్ధతను, దేవుణ్ణి ప్రేమించకుండా దేవుని సన్నిధిలో కాలాన్ని వెళ్ళపుచ్చుతున్న దొంగ క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. ఆ గుంపులో నువ్వు ఉండొద్దు, నష్టపోతావు. ఆ గుంపులో నువ్వు ఉండొద్దు. మరణం తర్వాత పరలోకం కోల్పోతావు. ఆ గుంపులో నువ్వు ఉండొద్దు. దేవుని నోట నువ్వు ఉమ్మివేయబడుతావు. యథార్థంగా ఆయనను ప్రేమించి, ఆయనకి ఇష్టమైన పరిశుద్ధతను ప్రేమించి, పాపము నుండి దూరమైపోయి ఆయనలాగా మార్చిపోవాలి. మనం చివరి మాట, ఒకటి మాట చదువుకో, ముగించేస్తాను. యూదా పత్రిక చూడండి. యూదా పత్రిక ప్రకటన తర్వాత ముందుంటది. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఇందులో కూడా 20వ వచనం చూడండి. ప్రకటన ముందు అంటే ప్రకటన గ్రంథము జరగబోయే సంగతులను గూర్చి చెబుతున్న గ్రంథం. రేపు జరగబోయే సంగతులు ఎన్నో ఉన్నాయి. యేసు రాకడ ముందు జరిగే సంగతులు, ప్రపంచం ఏమవుతుందో అనే సంగతులు చెప్తున్న విషయం. దానికి ముందు యూదా పత్రిక క్రైస్తవుడు ఎలాగుండాలనో చెప్పే గ్రంథం. అయ్యా, ప్రకటన గ్రంథంలో ఉన్న రాకడలో నువ్వు ఎత్తబడాలి అంటే, ప్రకటన గ్రంథంలో ఉన్న రాకడలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి అంటే, దానికి ముందు యూదా పత్రిక నువ్వు ఎలా బ్రతకాలో చెబుతుంది. దాని ముందు యూదా పత్రిక నువ్వు ఎలాగుండాలనో చెబుతుంది. చూడమ్మా, 20వ వచనం కదా. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు రాకడ కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు అన్నారు. ఏమంట? మొదటిది పరిశుద్ధమైన దాని మీద నిన్ను నువ్వు కట్టుకోవాలి. పరిశుద్ధత, పరిశుద్ధమైనది, పరిశుద్ధ దాని మీద కట్టుకోవాలి. ముడత అయినను, మచ్చ అయినను, కలంకము లేని సంఘ కన్యకగా నువ్వు ఎదగాలి. రెండవదిగా ఏమంటే పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేసేవాడవై ఉండాలి. మూడవదిగా ఆయన కనికరము కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడుటకు కనికరము కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈ మూడు నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఎక్కడుండాలంటే దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండు. దేవుడు నిన్ను ప్రేమించేవాడవు కావాలి. ఏమని? నువ్వు కూడా దేవుని అమర్తంగా ప్రేమించి పరిశుద్ధతలోనూ కట్టబడాలి. ప్రార్థన పరుడవై ఉండాలి. ఆయన రాకడలో ఆయన కనికరముతో ఎత్తబడే గుంపు కొరకు నువ్వు కనిపెట్టుకునే వాడవై ఉండాలి. ఆయన మొదట మనం ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి, మనం పాపులమైనప్పటికీ, దోషులమైనప్పటికీ, ఏమంటే మనము ఆయనకు శత్రువులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నిన్ను నన్ను ఆ రక్తముతో కడిగి విమోచించాడు. ఆయన ప్రేమకు గురి అయిన మనము కూడా ఆయనను అలాగే ప్రేమించి పరిశుద్ధతలోను, ప్రార్థనలోను రాకడకై సిద్ధపడిన శ్రేష్ఠ విశ్వాసులమై ఉంటే మనం ధన్యులమవుతాం. లేకపోతే ధన్యులంగా. ఏమండి, ఎవరినో చూసి సంఖ కొట్టుకోవద్దండి. ఒక ఆయన నాకు రోజు మెసేజ్లు పంపిస్తుంటాడు. కొందరు భ్రష్టులు ఉన్నారు క్రైస్తవులలోనే, కొందరు వాక్యాన్ని వక్రీకరించిన భ్రష్టులు ఉన్నారు. మొన్న ఒకడు అంటాడు, యేసుప్రభు బిచ్చగాడు అంటాడు. ఒకడు వాడు మీసాలు గీసాలు తిప్పించాడు. అండి, సేవకుడు మీసాలు తిప్పింటాడు. ఇట్లా
లోకపరంగా నువ్వు మీషాలు తిప్పి నేను రోజా గాని, నేను పులి గాని, నేను పోటు గాని అంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళి అమ్ములకు పారేస్తాడు. ఎందుకురా నీ పోటుతనం అంటే. దేవుని కృప మీద ఆధారపడేది వీళ్ళు. వాని బలాన్ని చూసి వాడు ముడిచిపోతుంటాడు. ఏమండి, కొందరు భ్రష్టులు ఉన్నారు, కొందరు పనికిమాలలో ఉన్నారు క్రైస్తవులలోనే. వాక్యాన్ని వక్రీకరించి వాక్యం చెప్పుకొని కొందరిని భ్రమపెట్టి వాళ్ళకెళ్ళి తిప్పుకొని వాళ్ళు హీరోలుగా చలామణి అయిపోతుంటారు. అలాంటి గురిలో పడొద్దండి. ఈ రోజుల్లో పాస్టర్లందరూ నమ్మదగిన వాళ్ళు కాదు. కొందరు క్రైస్తవులు ఉంటారు, ఈయన కూడా పాస్టరే కదండి, ఈయన కూడా భక్తుడే కదండి అనుకుంటాం. అన్ని బోధలు నమ్మదగినవి కాదు. అందరు పాస్టర్లందరూ నమ్మదగిన వాళ్ళు కాదు. ఈ కాలంలో స్వకీయ దురాశను బట్టి అనుకూల బోధలు చేసి క్రైస్తవ్యాన్ని మబ్బపెట్టి మాయ చేసి వాళ్ళ మీద బ్రతుకుతున్న సేవకులు ఎందరో ఉన్నారు. అలా అప్పుల పాలు చేసి వాళ్ళ బంగారులు అమ్మి ఆస్తులు అమ్మించి వీడు చలామణి ఇస్తున్నాడు గొప్పగా. ఏమంటే వానికి అనుకూలమైన బోధ వాడు చేసుకుంటుంటాడు. బైబిల్ చెప్పింది ఒకటైతే వాడు చెప్పేది ఒకటి. మొన్న ఒకడు అంటాడయ్యా యేసుప్రభు బిచ్చగాడు అంటాడు ఒకడు. ఏమండి, మొన్న ఒకడు ఇంకొకడు అంటాడు, మొన్న విమర్శిస్తున్నాడు, గుడారాల పండుగ కాదంటారు, గుండాల పండుగ అంటారు. గుడారాల పండుగ గురించి ఈ పనికిమాలనికి ఏం తెలుసు? యేసన్న గారు చేసిన సేవలు పాల భాగం కూడా ఈయన బతుకుకి చేయలే. ఇదే రోజు బైబిల్ పూర్తిగా చదవాలా? బైబిల్లో ఒకటి తెలిసే నీకు ఆలు రావీనికి. గుడారాల పండుగ కాదండి, అది గూండాల పండుగ అంట. వాళ్ళ గూండాల ఎవరిని చంపినది చూసినావు? ఎవరిని బెదిరించినది చూసినావు? ఇట్లాంటి భ్రష్టులు చాలా మంది తయారయ్యారు. సంగమా, క్రైస్తవులారా, మీరు మేలుకోండి, అట్టి వారిని గుర్తుపట్టండి. యేసు ప్రభువును మొదట దేవుణ్ణి ప్రేమించండి, పరిశుద్ధతను కాపాడుకోండి. ఏమండి, అన్ని సంఘాలు నమ్మదగినవి కాదు, అన్ని బోధలు నమ్మదగినవి కాదు. సేవకుడు అనబడిన వాడు అందరూ నమ్మకమైన వాళ్ళు కాదు. అందులో కొందరు తోడేళ్ళు ఉన్నారు, కొందరు దుర్బోధలతో నిండిన సంఘాలు ఉన్నాయి. విచిత్రం చెప్తున్న మనల్ని నరకానికి తీసుకుపోయే సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని గుర్తెరిగి వాటి నుండి దూరమయ్యి పరిశుద్ధతను భక్తిని కాపాడుకునే దినాలు. అందుకే భక్త సింగయ్య గారికి ఎవరు అడిగారంట, అయ్యగారు వందనాలు, బాగున్నావా అంటే అయ్యగారు అన్నాడంట, ఏమన్నాడో తెలుసాయా? బాగున్నారా అని చెప్పుకునే దినాలు కాదు నాయన, పరిశుద్ధంగా ఉన్నారా అని చెప్పుకునే దినాలు ఇవి అన్నాడట. మనం ఎవరైనా ఇద్దరు కలిస్తే వందనాలు చెప్పుకుంటామా? వందనాలు చెప్పుకుని ఏం చెప్తాం? అక్క బాగున్నావా అంటాం. అట్లా బాగున్నావా అని చెప్పుకునే దినాలు కాదంట ఇవి. అక్క పరిశుద్ధంగా ఉన్నారా అని చెప్పుకునే దినాలండి. ఎట్లా పాడైపోతున్నారు వీళ్ళు? సాతాను నుండి, లోకము నుండి పాడైపోయేది కొంత అయితే, ఈ దుర్బోధల నుండి, అనుకూల బోధల నుండి, ఏమండి నేను యేసు ప్రభు కంటే నేనే సూపర్ హీరోని అని చెప్పుకునే వాళ్ళకి నుండి పాడైపోతుంది సగం మంది. అటల నుండి దూరమై యేసును మాత్రమే ప్రేమించి ఆయన పరిశుద్ధతను ఏమండి పాటించి ఆయన రాకడకై సిద్ధపడదాం. దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఏ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. ప్రభువు అన్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక
మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అదే మాటను పేతురు జ్ఞాపకం చేస్తూ సంఘానికి చెప్పాడు. సంఘమా, దేవుడు పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సమస్త ప్రవర్తన విషయంలో మనం పరిశుద్ధులమై ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే మొదట దేవుడు మనల్ని కడగాలి. పేతురు తన్నాడు, పేతురు నేను కడగకపోతే నీకు పాలు లేదయ్యా. మరి ఎప్పుడు గడుగుతాడు ఆయన? నువ్వు ఆయనను ప్రేమించిన వాడవైతే గడుగుతాడు. ఈ స్త్రీలను విస్తారంగా ప్రేమించిన గనక ఈమె విస్తార పాపములు క్షమింపబడ్డాయి అన్నాడు ప్రభు. ప్రేమించడము అనగా నోటితో చెప్పడం కాదు, క్రియల మూలముగా ఆయనను ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవడం, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆయనను ప్రేమించిన వాడవైతే ఆయన లక్షణాలన్నీ నీకు వచ్చేస్తాయి. ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలోకి వచ్చేస్తాడు. పరిశుద్ధంగా బ్రతికనకు నువ్వు ఇష్టపడతావు. నిజంగా ఆయనను నువ్వు యథార్థంగా ప్రేమిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజుల్లో చాలా దుర్బోధలు వచ్చేసాయి. పరిశుద్ధతను గురించి పక్కన పెట్టేశారు. మేము మర్మాలు చెప్పుకుంటున్నామని ప్రజలను మోసం చేస్తున్నారు. లోపల పాపిష్టి పనులు, దేవ విరోధమైన కార్యాలు, దేవునికి ఇష్టమైన సంగతులు ఎన్నో చేస్తున్నారు. పైకేమో మర్మాలు చెప్పినట్టు పోదులు పడుతున్నారు. పైకేమో గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నట్టు హీరోలుగా చలామణి ఎత్తున్నారు. సహోదరి, వాళ్ళ ద్వారా నువ్వు నష్టపోతావు. వాళ్ళ ద్వారా నువ్వు పరలోకాన్ని కోల్పోతావు. నీ మర్మాల కంటే పరిశుద్ధత విలువైనది. గొప్ప గొప్ప సంగతుల కంటే పరిశుద్ధత విలువైనది. మొదట దాన్ని కాపాడుకో. మిగతా చెత్తంతా తీసి అక్కడ పారేసాయి. యేసును మాత్రమే ప్రేమించాలి. ఆయన ప్రేమ గుణమును మనం అలవర్చుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకాలి. అప్పుడే నువ్వు ఆయన దృష్టి విలువైన వాడవు. యోహాను పరిశుద్ధుడు వెనకనే స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడయ్యాడు యోహాను. పరిశుద్ధతనే ప్రాముఖ్యం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లని బైబిల్ చెప్పింది. పరిశుద్ధంగా బ్రతుకుతూనే సంపూర్ణుడివి. పరిశుద్ధతను పక్కన పెట్టి మర్మాలు చెప్పేవాడు అయితే నువ్వు సంపూర్ణుడివి కాలేవు. పరలోకం పోదు. నీ మర్మం నేను పరలోకం చేర్చదు. పరిశుద్ధతనే పరలోకం చేరుస్తాడు. కనుక అన్ని నమ్మక యేసును మాత్రమే నమ్మి పరిశుద్ధతను కాపాడుకునే విశ్వాసివా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను నువ్వు పరీక్షించుకో. యేసు రక్తంలో మరొకసారి కడగబడి, ప్రభువా నేను నీ తప్ప నేను ఎవరిని ప్రేమించను నాయన, నువ్వే బ్రతుకుగా నాకు నేర్పించు ప్రభు. ఆయన పాదాలు పట్టుకుని కడగబడదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా, సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమునయ్యా, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు.
అలవాటైపోయినది. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది. నాకు అలవాటైపోయినది. నా పాప దోషము తెలిసి ఉన్నవి, దోషిని ప్రభువా ఉసోపుతో కడుగుము దేవా. దోషిని ప్రభువా ఉసోపుతో కడుగుము దేవా. అవును ప్రభువా, మా భక్తి సున్నము కొట్టిన సమాధి వలె ఉన్నది. పైకి నటిస్తున్నాము కానీ లోపల యథార్థతను కోల్పోయిన వారమై ఉన్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు, కడగండి. యథార్థముగా పూర్ణ హృదయముతో నిన్ను ప్రేమించి యథార్థముగా పరిశుద్ధతను కలిగి రాకడకై పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ కనిపెట్టి విశ్వాసులుగా ఉండటకు సహాయం చేయండి. మాకు మర్మాలు కాదు నాయనా, గొప్ప గొప్ప సంగతులు కాదు తండ్రి, మొదట పరిశుద్ధత కావాలయ్యా. పరిశుద్ధులముగా ఉండటకు మీరు సహాయం చేయండి. ఒక పాపాన్ని ఆశ్రయించుకొని యేసులాగా మేము పారిపోవాలి. నీ కొరకు జీవించే వారముగా ఉండటకు సహాయం చేయండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాదు గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచాము, ఎక్కడెక్కడ ప్రభుకు ఆయాసకరంగా బ్రతికాము, అక్కడ ఆయన పాదాలు పట్టుకొని కడగబడదాం. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడి మనకై సిద్ధపడాలని మీకు మనవి చేస్తూ, మీకు సమయం ఇస్తూ, నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనమవుతూ ఉన్నాను.